పేదకే సంజీవని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగద్గురు ఆదిశంకరాచార్య ఆకాంక్షించినట్టు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలను త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎక్కడున్న రోగి ఇంటి వద్దే అందించేలా ఈ ప్రాజెక్టు పనిచేయబోతోంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల హెల్త్ రికార్డులు ఆన్లైన్లో పెడుతున్నాం. ప్రివెంటివ్ క్యూరేటివ్ విధానంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆరోగ్య విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుంది అని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఎకో టూరిజం ప్రాజెక్టుతో రైతుల ఆదాయం పెంచండి, వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలు జరగకుండా చర్యలు. పలమనేరు పర్యటనలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల శిబిరం గజారామం నగర వనం ప్రారంభోత్సవం. వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణ జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పొలాలపై ఏనుగులు కోతుల దాడితో రైతులు నష్టపోతున్నారని, ఇలాంటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 ఎకరాలు ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేసి అన్నదాతల ఆదాయం పెంచాలని సూచించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గజరాజుల సంచారం అధికంగా ఉందని, వీటికి రేడియో కాలర్లు అమర్చి ఎటు వెళ్తున్నాయో ప్రజలకి చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలమ